హలో అండి. ఇప్పుడు వచ్చేసరికి మనం గుణదల సరౌండింగ్స్లో ఉన్నాము. ఇది వచ్చేసరికి గుణదల్లో షిరిడి సాయినగర్ అండి ఏరియా పేరు. ఇక్కడ మొత్తం వచ్చేసరికి చాలా మంచి ఏరియా, ఇది చాలా నీట్గా ఉంది. ప్లస్ విల్లాసు, అపార్ట్మెంట్స్, వాటి పక్కన ఉన్నటువంటి హౌస్ రీసేల్కి వచ్చిందండి. ఇది డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. స్ట్రీట్ కూడా చూడండి, ఇది వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అండి. ఇక్కడ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్. ఒకసారి పైనుంచి చూపిస్తాను చూడండి, చుట్టుపక్కల ఉండే లొకాలిటీ కూడాను. ఇది వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్, మీకు ఐడియా ఉంది కదా, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు కూడాను మనకి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ డిస్టెన్స్లోనే ఉందండి. ఇది వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్, మ్యాక్సిమం 1.5 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడ పక్కన ఇంకొక వెంచర్ కూడా వస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లాస్ట్లో ప్రైస్ కూడా అప్డేట్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు దీంట్లో బిల్డింగ్లో వచ్చేసరికి 3 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఇది. ఇప్పుడు ఇది వచ్చేసరికి 3rd ఫ్లోర్లో ఉన్నాం మనం. ఒకసారి చూడండి, 3rd ఫ్లోర్లో మొత్తం లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. లిఫ్ట్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఈ రోడ్డు చూడండి, ఇది వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఇది. ప్లస్ సెట్ బ్యాక్స్ అన్నీ బాగా వదిలిన్నారు. దాదాపుగా 8 అడుగులు తూర్పు, 8 అడుగులు వచ్చేసరికి ఉత్తరం వదిలారండి. ఇది కూడా లిఫ్ట్. ఇది లిఫ్ట్ వచ్చేసరికి పక్కనే ఉంది. ఇక్కడ 7 ఫీట్ విడ్త్ ఉంటుందండి. లిఫ్ట్ కూడా లావిష్గా ఉంటుంది. దాదాపుగా 7 వస్తారు ఒకేసారిలో, అంత పెద్ద లిఫ్ట్ ఇది. ప్లస్ మొత్తం ఇంటి ఓనర్స్ అమ్ముతున్నారండి, వేరే ఊరికి షిఫ్ట్ అవుతున్నారు. ఇది వచ్చేసరికి మెష్ కూడా పెట్టించుకున్నారు చూడండి. ఇది వచ్చేసరికి రెంటల్ పర్పస్ కావాలన్నా కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా బాగుంటుంది. మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకొని, దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకొని ఇంటి ఓనర్ అమ్ముతున్నారండి. హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. ఒక్కసారి చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసరికి హాలు. ఒకసారి మెజర్మెంట్స్ చెప్తానండి. 37.5 × 50 అండి, 210 గజాలు ఇది మొత్తం బిల్డింగ్లో మొత్తం కలిపి 3 ఫ్లోర్స్ వేశారు. కింద రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసినవి కూడా చూపిస్తాను, ఒకసారి చూద్దరు. ఇది వచ్చేసరికి ఇదంతా కూడా హాల్ అండి. ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది మొత్తం పైన వచ్చేసరికి 3 బెడ్రూమ్ వస్తుంది విత్ కిచెన్. అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి. ఒకసారి టీవీ యూనిట్ చూడండి, ప్లస్ టీవీ యూనిట్ ప్లస్ సోఫా సెట్ కూడా ఉంది. అది ఫర్నిచర్తో పాటు కాకుండా ఓన్లీ స్ట్రక్చర్ ఇస్తారండి మనకి. ఇంటీరియర్ కూడా అన్ని చేయించుకున్నారు, ఇంటీరియర్తో పాటే కలిపిస్తారు. ఈ ఫర్నిచర్ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి మీరు చూడండి, మొత్తం కూడాను కామన్గా అందరూ టైల్స్ వేస్తారు, ఆయన మార్బుల్స్ వేయించుకున్నారు. మార్బుల్స్ తోటి మీకు ఐడియా ఉంటుంది కదా, మొత్తం అంతా కూడా మార్బుల్స్ తోటి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఒకసారి వంటగది చూద్దామండి. వంటగది చూడండి, వంటగది కూడా చాలా పెద్దగా వస్తుంది. 210 గజాల్లో ఇల్లు అంటే కనుక మొత్తం ఒక పెద్ద ఫ్యామిలీ, 2 ఫ్యామిలీలు, పెద్ద సైజ్ ఫ్యామిలీస్ కంబైన్డ్గా ఒకే ఇంట్లో ఉండొచ్చండి, అంత పెద్ద ఇల్లు ఇది. మొత్తం కూడాను కిచెన్, మొత్తం కబోర్డ్స్ అన్ని చేసి ఉన్నారు. 24 అవర్స్ వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి దీంట్లో. ఒకసారి చూడండి, మొత్తం కబోర్డ్స్ అన్ని ఇంటీరియర్ కూడా డెకరేట్ చేసి మొత్తం అన్ని చేయించుకున్నారు. ఇది వచ్చేసరికి వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వస్తుంది. ప్లస్ అన్ని వైపులా కూడాను 4 సైడ్స్ కూడా కిటికీలు, తలుపులు అన్నీ పెట్టున్నాయండి. వెంటిలేషన్ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కూడా పైన కాసేపు స్పెండ్ చేయొచ్చు, లేదంటే కనుక వాష్ ఏరియా దగ్గర ఉన్నా కానీ చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ ఉంది చూడండి చుట్టుపక్కల కూడాను. ఒకసారి చూడండి, హాల్ చూడండి, మొత్తం కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగా చేయించారు. ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది 3 బెడ్రూమ్స్లో ఒకటి మెయిన్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి. సీలింగ్ కూడా చేయించున్నారు. ప్లస్ బాత్రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి బాత్రూము. ఒకటి వచ్చేసరికి ఇండియన్ బాత్రూమ్, 2 వెస్ట్రన్ బాత్రూమ్స్ వస్తాయండి. మొత్తం సీలింగ్ కానీ లేదంటే పెయింటింగ్ కూడా మీరు విడిగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. పెయింట్ వర్క్ కూడా రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ పెయింటింగ్ వర్క్ కూడా చేసున్నారు.
ఒకసారి చూడండి, పెయింట్ కూడా మీకు అర్థమవుతుంది. మీ వీడియోలో చూడగానే మొత్తం అన్నీ అర్థమవుతుందండి. మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసి ఆక్యుపై చేసుకోవచ్చు, అలా ఉంటుంది క్వాలిటీ కూడాను. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, వెస్ట్రన్ బాత్రూమ్. దీంట్లో కూడా మనకి ఇంటీరియర్స్ చేంజ్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసరికి బాత్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ అండి. ఇది టైల్స్ వర్క్ మొత్తం అన్ని చేసి ఉన్నాయండి దీంట్లోనే. మొత్తం అన్నీ కూడాను మార్బుల్స్ వేసేన్నారండి, ఎక్కడ కూడా టైల్స్ అనేది యూజ్ చేయలేదు. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెళ్దాం ఒకసారి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదిగోండి, ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడాను చిన్నది, కుషన్లా వేసి కూర్చోవచ్చు, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు హ్యాపీగా. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. వీళ్ళు వచ్చేసరికి 7x7 వేసున్నారండి, కింగ్ సైజ్ బెడ్. అది కూడాను అంత వేసినా కూడా ఇంకెంత స్పేస్ మిగిలే ఉంది. చూడండి, ఇక్కడ ఇంకొక బెడ్డే వేసుకొని పడుకోవచ్చు, అంత పెద్ద స్పేస్ వస్తుంది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్, పెద్ద సైజ్ బాత్రూమ్ వస్తుంది, వెస్ట్రన్ బాత్రూమ్. ఏరియా చెప్తానండి. ఇది వచ్చేసరికి గుణదల ఏరియా వస్తుందండి. గుణదల షిరిడి సాయినగర్ అండి. ఇది గద్దేవారి పొలాలు అంటారు కదా, మీకు అందరికి ఐడియా ఉంది. ఉలవచార ఫ్యాక్టరీ అక్కడ దగ్గరలో సరౌండింగ్స్లో వస్తుంది. పక్కనే విల్లాస్ ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఒకసారి మనం కింద రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసింది, అది కూడా చూద్దాం. ఒకసారి కిందకి వెళ్దాము. ఇప్పుడు మనం వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి ఒకసారి, మీకు కిందకి అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి రెంటల్ పర్పస్ చేశారండి. మొత్తం కూడాను ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో కూడాను సేమ్ ఇలాగే ఈస్ట్ సైడ్ ఒక గేటు, నార్త్ సైడ్ ఒక గేటు ప్లస్ మెష్ కూడా పెట్టున్నారండి. దీని వెనకాలకు వచ్చేసరికి ఇంకొక 2 బెడ్రూమ్, ఇది ఒక 2 బెడ్రూమ్ వస్తుందండి. ఇప్పుడు మనం వచ్చేసరికి 2 బెడ్రూమ్లో చూస్తున్నామండి. ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు, ఫస్ట్ సెకండ్. పైన వచ్చేసరికి ఓనర్స్ ఉంటారు, ఆల్రెడీ చెప్పున్నాము. ఇది వచ్చేసరికి హాల్ ఏరియా. ఇది ఒక ఫ్యామిలీ అయితే సరిపోతుందండి, సఫిషియెంట్గా, చాలా బాగుంటుంది. ప్లస్ 2 బెడ్రూమ్లు ఇచ్చినా కానీ 2 ఫ్లాట్స్ లాగా డివైడ్ చేసినా కానీ వంటగది కూడా పెద్దగా వచ్చింది, బాగుందండి. అన్నీ కూడాను కబోర్డ్స్ కూడా వచ్చినాయి మొత్తం కూడాను. ఒకసారి చూడండి, దీని వెనకాల వాష్ ఏరియా వస్తుంది. ఇందాక పైన చూసాం కదా, ఒకసారి చూపిస్తాను. ఇది కూడా ఇదేనండి వాష్ ఏరియా. వాష్ ఏరియా వస్తుంది. ఒకసారి హాల్ చూడండి, మీకు అర్థమవుతుంది. హాల్ మొత్తం అంతా సీలింగ్, లైట్స్ అన్నీ పెట్టున్నాయండి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూము. మొత్తం బిల్డింగ్ మొత్తం కూడాను కంప్లీట్గా మార్బుల్సే ఫిట్టింగ్ చేసిందండి, ఎక్కడ కూడా టైల్స్ యూజ్ చేయలేదు. మార్బుల్స్ వేస్తే మీకు అందరికి ఐడియా ఉంది, ఖర్చు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది, అయినా కానీ తగ్గలేదు, బాగా చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మార్బుల్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి. ఇది ఈ బాత్రూమ్ కలిపే వస్తుంది. ఒకసారి చూడండి, ఇది ఇంకోటి. ఇప్పుడు వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది మెయిన్ బెడ్రూము. ఇది సైజ్ కూడాను చాలా బాగా వచ్చింది, కింగ్ సైజ్ బెడ్ కూడా పట్టుతుందండి దీంట్లో. అది కూడా ఒకసారి చూడండి. కిటికీలు, తలుపులు ఎక్కడ కూడాను వాస్తు ప్రకారం కరెక్ట్గా పెట్టుకున్నారండి. ఇది వచ్చేసరికి వాష్రూమ్ ఏరియా. ఇదిగోండి, ఎక్కడ కూడా టైల్స్ ఫిట్ చేస్తున్నారు, టైల్స్ కాకుండా మొత్తం మార్బుల్స్ అన్నిటికీ కూడాను సపరేట్గా ఉన్నాయండి. ఇదొక ఫ్లాట్. దీని వెనకాల ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి, అటువైపు వస్తుంది కొంచెం. ఇది ఈస్ట్ వస్తుంది, అది వచ్చేసరికి వెస్ట్ వస్తుంది. బట్ అయినా కానీ ఈస్ట్ ఫేసింగ్ లా కట్టున్నారు. నార్త్కు గుమ్మం వస్తుందండి, అది ఒకసారి చూపిస్తాను. అది వచ్చేసరికి నార్త్ గుమ్మం, అది లిఫ్ట్ పక్కనే ఉంటుంది. ప్లస్ మొత్తం కూడాను ఒకసారి మీరు చూడొచ్చు,
ఈ స్టెప్స్ కూడాను దాదాపుగా 3 feet పైనే ఉన్నాయండి ఒక్కొక్క స్టెప్స్ కూడాను, రెండు వైపులా. దానికే 7 అడుగుల గ్యాప్ ఉంటుంది ఈజీగా. కన్స్ట్రక్షన్ అయితే కనుక ఎక్కడా తగ్గలేదండి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. కన్స్ట్రక్షన్ చేసి దాదాపుగా 2 సంవత్సరాలు అయిందండి. లాస్ట్ 1.5 year బ్యాక్ మనది పెయింటింగ్ కూడా వేయించుకున్నారు. రీసెంట్ కన్స్ట్రక్షన్ చేసిందే ఇది. 2022లో కన్స్ట్రక్షన్ చేశారండి. వచ్చేసరికి ఒకసారి కింద బిల్డింగ్ కూడా మెయిన్ చూపిస్తాను కిందకి వెళ్ళినప్పుడు. ఒకసారి చూడండి అది కూడాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక కాల్ చేయండి. కింద అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవరు కూడాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు 4 వీడియోలు పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఒకసారి చూడండి. ఏరియా అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. హౌస్ కూడాను చివరికి రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే కారు కూడా బయట పార్క్ చేయాలన్నా కానీ కారు కూడా పార్క్ చేసుకోవచ్చు. చుట్టూ మంచి గ్రీనరీ ఏరియా అండి. ఇదిగోండి ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ చూడండి, పార్కింగ్ ఏరియా. ఇది ఎంట్రన్స్ రోడ్ అండి, 30 feet రోడ్ అని చెప్పున్నాం కదా. ఇది వచ్చేసరికి చుట్టుపక్కల ప్లెజెంట్గా ఉన్నాయండి. అవన్నీ కూడా ఇళ్ల స్థలాలండి, ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. ఇది వచ్చేసరికి ఇది పార్కింగ్ ఏరియా. మొత్తం 4 కార్లు పడతాయండి, 4 vehicles. ఇక్కడ కూడా 2 wheelers పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా 2 wheelers 4 wheelers అన్ని పార్క్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది కూడా రెంట్కి ఇచ్చారు. బిల్డింగ్ ఓనర్ మొత్తం కూడాను ఒకరేనండి ఉన్నది. కలిపి కంప్లీట్గా మొత్తం కలిపి అమ్ముతారండి. ఫ్లోర్ వైజ్గా డివైడ్ చేసి అయితే అమ్మరు. చూడండి లిఫ్ట్ కూడాను, పార్కింగ్ కూడాను 4 vehicles ఈజీ పార్క్ చేసుకోవచ్చండి. మొత్తం చుట్టుపక్కల కూడా మంచి ఏరియా ఉంది. ఎక్కడ కూడాను ఇక్కడ ట్రాఫిక్కి ఇబ్బంది అవ్వడం కానీ లేదంటే కనుక పొల్యూషన్ ఉండడం కానీ ఎక్కడా లేదండి. చూడండి, మీకు చుట్టుపక్కల చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూపిస్తాను. మీరు ఫ్రంట్ ఎలివేషన్ చూడలేదు, ఒకసారి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూపిస్తాను చూడండి. ఇదేనండి ఫ్రంట్ ఎలివేషను. మొత్తం కలిపి 3 floors. గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ ఫ్లాట్ వస్తుంది, డబుల్ బెడ్రూము. ఇది వచ్చేసరికి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ 2 bedrooms 2 flats వస్తాయి. సెకండ్ ఫ్లోర్ 2 bedrooms 2 flats వస్తాయి. థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్స్ ఉంటారు, 3 BHK. ఆ పైన టెర్రస్ అండి, మొత్తం ఓపెన్ ఉంటుంది. అక్కడ మొత్తం ట్యాంక్ ఏరియా వస్తుంది. మొత్తం ఈచ్ 2 BHK వచ్చేసరికి 9,500 వస్తుందండి. ఒకసారి పైన చూడాలనుకుంటే కనుక ఒకసారి పైకి కూడా వెళ్దాము. పైన నుంచి కూడా వ్యూ చూద్దరు ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసరికి మనం 4th floorలో ఉన్నాము. ఇక్కడ కూడాను వర్క్ కూడా చేయించున్నారు, ఫ్లోర్ వర్క్ కూడా చేయించేసారండి. ఒకసారి మీరు చూడండి. ఇక్కడ కూడా మార్బుల్స్. ఇంకా 4th floorలో కూడా ఒక 2 BHK వచ్చింది. దీనిపైన వచ్చేసరికి ఓపెన్ టు స్కై అండి. ఇక్కడ మీరు కావాలంటే కనుక ఐరన్ స్టెప్స్ పెట్టుకోవచ్చు. చూడండి మొత్తం కూడాను పెంట్ హౌస్ అండి. ఇది పెంట్ హౌస్ మొత్తం అంతా వర్క్ చేయించున్నారు. చూడండి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగా కనబడుతుంది. ఈవినింగ్ టైంలో స్పెండ్ చేయడానికి కూడాను చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసరికి విల్లాస్ అండి. దీంట్లో మనం ఈ బిల్డింగ్ వరకే సపరేట్గా ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టడం జరిగింది. ఇదిగోండి ఈ బిల్డింగ్ వరకు సపరేట్ ట్రాన్స్ఫార్మర్. ఇది కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కూడా తగ్గలేదండి, చాలా బాగా చేశారు. ప్రైస్ వచ్చేసరికి ఇది 2.6 years వస్తుందండి అప్రాక్సిమేట్లీ. ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కాల్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.